హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లేనైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కోర్టు నుంచి అయితే మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ నోటిఫికేషన్ డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4/8/2025 ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 15/9/2025 మనకైతే క్లోజ్ అయితే అవుతుంది. అండ్ ఇందులో మనకు 2 రకాలుగా పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఇక్కడ కోర్టు అసిస్టెంట్ అండ్ కోర్టు అటెండెంట్ అని అయితే 2 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ కోర్టు అసిస్టెంట్ పోస్ట్‌కి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియేట్ అయితే పాస్ అయితే అయి ఉండాల్సింది ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ కోర్టు అటెండెంట్ పోస్ట్‌కి వచ్చేసి 7th క్లాస్ అయితే పాస్ అయితే అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము ఏజ్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు అయితే ఈ యొక్క పోస్టులకు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ చూసుకుందాం ముందు. ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉంటారో వారికి 5 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వారు ఎవరైతే ఉంటారో వారికి 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు జస్ట్ ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే దీనికైతే మనకు సెలెక్ట్ అనేది అయితే చేసుకుంటారు. దానికి కావాల్సిన దానికి డాక్యుమెంట్స్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క క్వాలిఫికేషన్ మెమో అండ్ అలాగే రీసెంట్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ యొక్క ఫామ్ కూడా ఎలా ఫిలప్ చేయాలనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ రీసెంట్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో పోస్ట్ నేమ్ అండ్ మీ యొక్క పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో నేమ్, ఫాదర్ నేమ్ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అలాగే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఇవంతా ఫిలప్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్, డేట్ అండ్ ఇక్కడ సిగ్నేచర్ మీద మీ సిగ్నేచర్ చేసి అయితే దీనికైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. జై జవాన్.